సక్సెస్ అనేది ఊరికే రాదు. కన్నీళ్లు పెట్టుకోవాలి, కష్టాలు ఎదుర్కోవాలి, బాధలు తట్టుకోవాలి, మనిషికి గాయాలు కావాలి, గుండె మాటలకు ముక్కలవ్వాలి, బంధాలు కోల్పోవాలి, ఎదురు దెబ్బలు తినాలి, సహనంతో మెలగాలి, గుణపాఠాలు నేర్చుకోవాలి, అనుభవ పాఠాలు దిద్దుకోవాలి. ప్రతి క్షణం నీతో నువ్వు యుద్ధం చేయాలి. ఒకప్పుడు నువ్వు అందరికీ నచ్చి ఇప్పుడు నచ్చడం లేదంటే వచ్చింది నీలో మార్పు కాదు, వాళ్లకు నీతో అవసరం తీరిపోయింది అని అర్థం. నీలో ఎంత మంచితనం ఉన్నా డబ్బు లేకపోతే ఎవరికీ నువ్వు నచ్చవు. నీ బాధ నీకు బలం అవ్వాలి తప్ప బలహీనత అవ్వకూడదు. ఎందుకంటే ఆనందాలు అప్పుడప్పుడు వస్తాయి, బతుకంతా మనతో బాధలే ఉంటాయి. అందరూ కావాలంటే ఆనందం వదిలి, ఆనందమే కావాలంటే అందరినీ వదిలి, ఆ రెండు కావాలంటే నీ మనసుతో ఎవరికీ కనపడని, ఎప్పటికీ గెలవలేని యుద్ధం చెయ్యి. కొంతమందిని ఎప్పుడు చూసినా ఆనందంగా కనబడతారు అంటే వారికి ఎటువంటి కష్టాలు లేవని, జీవితం అంతా సాఫీగా గడిచిపోతుందని అర్థం కాదు. ఏమి వచ్చినా ముఖంపై చెరగని చిరునవ్వుతో ధైర్యంగా ఎదుర్కొంటున్నారని, ఏ పరిస్థితి ఎదురైనా సవాలుగా స్వీకరించి భయపడకుండా సంతోషంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నారని, జీవన సాంద్రంలో అడ్డొచ్చే ప్రతి దుఃఖాన్ని సంతోషపు అలలతో ముంచేయడానికి సిద్ధమవుతూ ఉంటారని అర్థం. నువ్వు కూడా ఎప్పటికీ అలాగే ఉండు, సంతోషంగా, ఆనందంగా. ఏ దుఃఖం నిన్ను దరి చేరలేవు. ఒకవేళ దరి చేరినా నిన్నేమి చేయలేవు. నీ సంతోషాల ముందు మోకరిల్లి వెంటనే మటు మాయమై పోతాయి. నువ్వు ఉన్నత స్థాయిలో ఉన్నావంటే అది నీ పట్టుదలను, శ్రమను సూచిస్తుంది. ఆ స్థాయికి చేరుకోవడానికి నువ్వు పడిన సంఘర్షణలు ఎప్పటికీ మరవకుండా వారిని జీవిత పాఠాలుగా గుర్తుంచుకో. కానీ నువ్వు ఆ ఉన్నత స్థాయికి చేరుకున్న తర్వాత మరిచి నీకంటే తక్కువ స్థాయిలో ఉన్న వారిని హీనంగా చూడకు. నేర్చుకున్న జీవిత పాఠాలు అనుభవంతో వారి స్థాయిని మెరుగుపరచడానికి ప్రోత్సాహం అందించు, లేదంటే గమ్మున ఉండిపో. అంతేకాని నీకంటే కింది స్థాయిలో ఉన్న వారిని ఎప్పటికీ అవహేళన చేయకు. అహంభావన గుణమే నీ పతనానికి కారణమవుతుందని గ్రహించు.